ఆదిలాబాద్ జిల్లా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్రంగా ఖండించారు. ఇస్కాన్ సంస్థ కుల మతాలకు అతీతంగా పనిచేస్తుందని తెలిపారు. బంగ్లాదేశ్లో ఇస్కాన్ ఆలయాలపై హిందువులపై జరుగుతున్న దాడులను ప్రపంచం మొత్తం ఖండిస్తుందన్నారు. హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈ నెల 4న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా, దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా ఆ యొక్క నిరసన ధర్నా కార్యక్రమం ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆ యొక్క నిరసన దీక్ష చేపట్టవలసినటువంటి అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ నాయకులంతా, కార్యకర్తలంతా కూడా 4వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు అంబేద్కర్ చౌక్లో జరిగేటటువంటి ఆ యొక్క నిరసన కార్యక్రమంలో హిందువులంతా కూడా పాల్గొని స్వచ్ఛందంగా బంగ్లాదేశ్ హిందువులకు మేము ఉన్నామన్నగా మీరు అధైర్యపడవద్దని, ఐక్యరాజ్య సమితి వరకు మన యొక్క వాణిని వినిపించే విధంగా మనమందరం కూడా సంఘీభావం ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మిగతా వాళ్ళ విషయం మాట్లాడద్దు అనిపిస్తుంది, కానీ పరిస్థితులు చూస్తే కొంత వాస్తవాలు చెప్పక తప్పదు. ఎక్కడో ఏ దేశంలో అన్యాయం జరిగితే, ఎవరికో ఎక్కడో ఏదో ఇబ్బంది జరిగితే మన పార్లమెంటులో ఒక ఎంపీ ఉన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా మాట్లాడింది. ఈ దేశానికి సంబంధం లేకున్నా కానీ మనమంతా కూడా అటువంటి ఆలోచనని ఎప్పుడు కూడా